20 తులాల బంగారం కొట్టేశారు. ఆ బంగారాన్ని పక్క జిల్లాలో అమ్మేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితులంతా పాత నేరస్తులే. కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ఈ దొంగతనాన్ని పోలీసులు ఎలా ఛేదించారు, దొంగలు ఎలా చిక్కారు? వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కొండపేట వీధిలో కొద్ది రోజుల క్రితం కాటసాని బలరామరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. 20 తులాల బంగారం దోచుకెళ్లడంతో బలరామరెడ్డి బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డితో పాటు క్రైమ్ టీం పోలీసులు బృందంగా ఏర్పడి దొంగతనానికి పాల్పడిన వారిపై నిఘా పెట్టింది. టెక్నికల్ ఎవిడెన్స్తో దొంగతనాన్ని ఛేదించారు బనగానపల్లె పోలీసులు. పట్నంలోని సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి దొంగల కదలికలపై నిఘా పెట్టారు. దొంగిలించిన బంగారాన్ని నంద్యాల తీసుకువెళ్లి అమ్ముకోవాలని వెళ్తున్న దొంగలను కాపు కాచి చాకచక్యంగా పట్టుకున్నారు. 20 తులాల బంగారం, కొంత నగదు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని కూకట్పల్లి భరత్ కుమార్, మహేష్ అనే దొంగలుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాటసాని బలరామరెడ్డి ఇల్లు తాళం వేసిందని చెప్పి గమనించి ఆ ఇల్లు తాళం పగలగొట్టి లోపల ఉన్నటువంటి బీరువాని కూడా పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి సుమారు 20 తులాల గోల్డ్ని దొంగిలించడం జరిగింది. వారు ఈరోజు నంద్యాలకి దాన్ని ఎట్లయినా అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నించడానికి వెళ్తూ ఉంటే ఆ టైంలో మాకు ఇచ్చిన సమాచారం మేరకు పంచాయతీదారులు, పెద్ద మనుషులు అందరితో పాటు మా ఎస్ఐ గారు, మేము, మా క్రైమ్ టీం అంతా వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. 20 తులాలు ఇంటాక్ట్ ఎలా పోయిందో అలా దొరికింది. దానికి మా ఎస్పీ సార్, మా యొక్క బనగానపల్లి పోలీసుల్ని, ముఖ్యంగా మా యొక్క బనగానపల్లి క్రైమ్ టీం సుబ్బరామ కృష్ణ, అదేవిధంగా ప్రదీప్, నాగన్న వీళ్ళని మరీ అభినందించడం జరిగింది. నిందితులపై అనంతపురం, కడప, నెల్లూరు, జమ్మలమడుగు, అన్నమయ్య పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. బంగారం ధర రేటు ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇళ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. ఎవరైనా బంధువుల ఊర్లకు వెళితే బంగారు వస్తువులను లాకర్లో జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలని కోరుతున్నారు పోలీసులు.